హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిక్కీ మూమెంట్స్. గైస్ యాక్చువల్లీ మీరు ఆల్రెడీ డే 1 వీడియో అయితే చూసేస్తున్నారనమాట. డే 2 వీడియో ఇన్ వ్యాగమాన్ అనమాట. ఈరోజు వ్యాగమాన్లో నేను చూడబోయే ప్లేసెస్ చాలా క్రేజీ ప్లేసెస్ అనమాట. ఒకటి వచ్చేసి జాస్టల్ వ్యాగమాన్, రెండోది వచ్చేసి ఉల్లుపుని టాప్ స్టేషన్, మూడోది వచ్చేసి వ్యాగమాన్ మీడోస్, నాలుగోది వచ్చేసి తంగల్పర. ఇన్ని ప్లేసులు నేను కవర్ చేస్తానో లేదో నాకు ఐడియా లేదు కానీ బట్ డెఫినెట్లీ ఈ ప్లేసెస్లో మాత్రం ఇవి కాకుండా వేరే యాడ్ అవ్వచ్చు, లేదంటే రీప్లేస్ అవ్వచ్చు. ఏం జరుగుతుందో నాకే తెలియదు బికాజ్ ఐ డోంట్ ప్లాన్ ఎనీ థింగ్స్ అనమాట. అండ్ గైస్ ఈరోజు ఈ వీడియో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. అండ్ మేము స్టే చేసిన లొకేషన్ నేను లోపల చూపించలేదు బికాజ్ ఇట్స్ అవర్ పర్సనల్ టైం అని చెప్పేసి. దిస్ విల్లా ఈజ్ సో గుడ్ గైస్. మీకు ఇందాక కాంటాక్ట్ డీటెయిల్స్లో చూపించినట్టు ఇఫ్ యూ వాంటెడ్ టు కమ్ హియర్ జస్ట్ కమ్ అండ్ స్టే. ఈ విల్లా కంటే ఈ బయట ఉండే సీనరీ ఉంది. జస్ట్ లుక్ అట్ దోస్ మీడోస్ గైస్. మీడోస్ అంటే గడ్డి మైదానాలు అని, వేరే ఏం కాదు. ఆ మీడోస్ చూడండి ఎంత బాగుందో. చుట్టుపక్కల మొత్తం టీ ఎస్టేటే అనమాట. ఆ టీ ఎస్టేటే కాకుండా ఇక్కడుండే ఈ ప్లేస్ మాత్రం సచ్ ఎ బ్యూటిఫుల్ బ్లిస్ అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ స్టే ట్యూన్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోలో మీరు చాలా 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 క్రేజీ ప్లేసెస్ అయితే చూడబోతున్నారు. అండ్ క్రేజీ అడ్వెంచర్ కూడా, ఎందుకంటే ఆఫ్ రోడ్ ట్రెక్కింగ్ అయితే వెళ్ళిపోతున్నాము ఆన్ జీప్. ఇట్ విల్ బి మచ్ మోర్ క్రేజియర్ గైస్. స్టే ట్యూన్ ఫర్ దిస్. ఇప్పుడే స్టార్ట్ అయ్యానమాట జాస్టల్ వేగమానికి. ఈ ఘాట్ రోడ్లో తోలుతుంటే మంచి మజా ఉంది. మజా కంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వ్యూస్ గైస్. జస్ట్ ఒక్కసారి మీరు ముందు చూడండి. బ్రహ్మాండమైన టీ ఎస్టేట్స్ మొత్తం ఫుల్లీ కవర్డ్. ఈ మౌంటైన్స్ మొత్తం టీ ఎస్టేట్స్తోనే కవర్ అయిపోయినట్టుంది. మామూలుగా లేవు మీడోస్ అయితే. మీరు హ్యాపీగా వ్యూని ఎంజాయ్ చేయండి. జాస్టల్కి వెళ్ళే వరకు చూడొచ్చు. ఓన్లీ ఇలాంటి వ్యూసే ఉన్నాయి. అసలే మేము సిటీ అవుట్స్కట్స్లో తీసుకున్నాం అనమాట విల్లా. ఆ విల్లా నుంచి లోపలికి వెళ్తుంటే మామూలుగా లేదు. అసలే వేగమాన్ పైన ఉంది, మేము ఇంకా పైన తీసుకున్నాం అనమాట. మామూలుగా లేదు ఫ్రెండ్స్ వ్యూస్ అయితే. ఒక్కసారి పైన నుంచి కింద వరకు మొత్తం ల్యాండ్స్కేపింగ్ వ్యూస్ చూడండి. అయ్యి బాబు, మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ మీడోస్ తీరా ఒక్కసారి ఆ మీడోస్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వా, ఓన్లీ టీ ఎస్టేట్స్ కాఫీ ఎస్టేట్సే ఉన్నట్టున్నాయి ఇక్కడ. అయ్యి బాబోయ్, స్టన్నింగ్ విజువల్స్ అసలు. సూపర్. కానీ ఇక్కడ దేవుడి బిడ్డలు ఎక్కువ ఉన్నట్టున్నారు. సందుకి ఒక పాన్ షాప్ ఉన్నట్టు బెంగళూరులో. సందుకు ఒక చర్చ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అందరూ దేవుడి బిడ్డలే ఎక్కువ ఉన్నారు. ఏం చేయలేము మనం దానికి. ఇక్కడ బాగానే స్ప్రెడ్ అయింది. అది పక్కన పెడితే విజువల్స్ మాత్రం మైండ్ బెండింగ్ విజువల్స్ ఫ్రెండ్స్. గాయ్స్ ఒక్కసారి ఈ మౌంటైన్స్ చూడండి. ఈ మౌంటైన్ మీడోస్ బ్యూటిఫుల్ స్టన్నింగ్ వ్యూస్ ఉన్నాయి. ఆ పక్క కూడా రికార్డ్ చేయి. అస్సలు మామూలుగా లేవు. ఎంత బ్యూటీ ఉందంటే ఈ రోడ్డు పక్కన చిన్న ఫ్లవర్స్ దానికి యాడ్ ఆన్ బ్యూటీ అయిపోయింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విజువల్స్ అన్నీ నేనే కాకుండా చిట్టి ద డీజే కెమెరాలో కూడా రికార్డ్ చేసేస్తున్నాను అనమాట మీ అందరి కోసం. ఎక్కడో అడవిలోకి ఎంటర్ అయిపోతున్నాం కదరా. అసలు వేగమాన్లో వన్ అండ్ ఓన్లీ మైనస్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, రాత్రిపూట 8:30కే అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. అదే వన్ ఆఫ్ ద మైనస్. అబ్బా, గంజాయి వనంలో తులసి మొక్క ఉన్నట్టు దేవుడి బిడ్డల మధ్యలో ఒకే ఒక్క వశిష్ఠాశ్రమం ఉంది ఫ్రెండ్స్ వేగమాన్లో. చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి హిందూ టెంపుల్స్. అందులో నాకు కనిపించింది ఇది ఒకటే, వశిష్ఠ ఆశ్రమం వేగమాన్ అంట. వెళ్దాం గాయ్స్. ఒక్కసారి మీరు విండో వ్యూ చూడండి. ఇంకా చూసే అంతా పచ్చదనమే ఉందన్నమాట. పాట గుర్తొచ్చేస్తుంది నాకు, పచ్చదనమే అని. నా వాయిస్ ఏం బాగాలేదు ఫ్రెండ్స్. వేగమాన్లో రాత్రి చలి ఎక్కువ అయిపోయింది. దానివల్ల చలికి తట్టుకోలేక నా గొంతు పాడైపోయింది ఫ్రెండ్స్. బీ ఎవరు ఆడి అని అరిచారు ఫ్రెండ్స్, అందుకే నేను బీ అన్నాను. రే మీరు కూడా అరవండిరా, ఎందుకురా ఉన్నారు కారులో. షీ అని అరవండి. వావ్, స్టన్నింగ్ విజువల్స్ అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే వేగమాన్ వల్ల. ఇక్కడిక్కడే చిన్న పల్లెలు, ఇక్కడిక్కడే చిన్న టౌన్లు, మధ్యలో చర్చిలు. చర్చిలు ఆల్ ద ప్లేసెస్ ఉన్నాయనుకోండి. వావ్,
క్లియర్ స్కై, చాలా క్లియర్ స్కై ఉంది. మా టైం బాగుంది అనుకుంటా యాక్చువల్లీ ఈరోజు, అందుకే వర్షం పడట్లేదు. వర్షం పడితే ఈ ప్లేస్ ఇంకా బాగుంటుందేమో, బట్ మనకు తిరగడానికి చాలా పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి. సెప్టెంబర్ మాసంలో రండి మీరు కూడా, బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న పల్లెలోకి అయితే ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. అవును, మనం వెళ్ళాల్సిన లొకేషన్ ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్. లెట్స్ గో రేహోపాట్. ఐ థింక్ ఈ రోడ్లోనే అనుకుంటా నైట్ నేను ట్రావెల్ చేసింది, లైట్గా గుర్తొస్తుంది. ఇదే నా హాస్టల్ గాయ్స్. మనం ఇప్పుడే మన హాస్టల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం మనం. ఐ మీన్ రెడీ కాదు, వెరీ నియర్ బైలో ఉన్నాము. వితిన్ 500 మీటర్స్లో మనం హాస్టల్కి అయితే వెళ్ళిపోతాం. హాస్టల్కి వెళ్ళడానికి ఏ రీజన్ లేదు ఫ్రెండ్స్, అక్కడ ఒకే ఒక్క సీనరీ ఉంది. జస్ట్ ఆ సీనరీ చూసుకొని మనం జంప్ అయిపోవడమే. ఐ థింక్ లెఫ్టా? హాస్టల్ 300 మీటర్స్ ఇటు ఉంది. ఇక్కడ ఏదో ఇంకొకటి కూడా వింటర్ వ్యాలీ అని చెప్పి ఏదో రిసార్ట్ కూడా ఉంది. ఈ రోడ్లన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ లోయల్లోకి అంతా ఈ లోయల్లోకి అసలు రోడ్లు ఎట్లా వేసినారో అర్థం కాలేదు ఫ్రెండ్స్. కేరళకి టూరిజం బాగా డెవలప్ అవ్వడానికి రోడ్లు కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏమో నా ఫీలింగ్. అయ్యో బాబోయ్, హాస్టల్ ఏందిరా నాయన ఈ రోడ్లు ఎట్లున్నది? ఎక్కడ? ఏమి అది రైటా? మనం దారి ఏమన్నా మిస్ అయినామా? ఓకే ఓకే. అయ్యి బాబాయ్, యాడ్రా ఈ హాస్టల్ ఇంకా ఎంత దూరం ఉంది? ఇక్కడ ఏదో లేక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓ 160 మీటర్స్. అయ్యి బాబాయ్, ఈ ప్లేస్ ఏంది? Guys, finally I am at the place called Hostel, and then ఇక్కడ ఈ ఒక్క చిన్న వ్యూ కోసమే వచ్చినా నేను. అండ్ ఇక్కడ మనం వ్యూ చూసేసామన్నమాట. ఐ మీన్ ఈ ఒక్కదానికోసమే వచ్చినాం. అది హాస్టల్లో స్టేయింగ్ మాత్రమే, అక్కడున్న వాళ్ళే ఉండాలన్నమాట. కానీ మనం విత్ స్పెషల్ పర్మిషన్ అక్కడ ఫోటో తీసుకొని జంప్ అయిపోయాలి తొందరగా. మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే ఆ హాస్టల్లో బుకింగ్స్ చేసుకొని ఇక్కడ ఈ ప్రివిలేజ్ని ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. లెట్స్ గో గైస్. మీకు ఒక మ్యాటర్ చెప్పాలి, దానికంటే ముందు ఇదేంటో చెప్తాను. నేను తింటున్నాను ఆపం మరియు కడల్ కర్రీ అనమాట. కడ్లే కర్రీ, ఇదే శనగల కూర మన తెలుగు లాంగ్వేజ్లో అయితే అదే అనమాట నేను తింటున్నది ప్రస్తుతానికి. చూడండి, కేరళ స్పెషల్ ఇది. అండ్ యాక్చువల్లీ మీకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి నేను. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, హాస్టల్ వేగమాన్కి ఇంతకుముందు నేను ఏదైతే ప్లేస్ చూపించానో అక్కడికి మనకు బుకింగ్ ఉంటేనే వెళ్ళాలి. అక్కడ బుకింగ్ దొరకడం చాలా కష్టం వెబ్సైట్లో. నాకు దొరకలేదు, బట్ ఐ జస్ట్ సమ్హౌ గాట్ వెరీ షార్ట్ వీడియో మీ అందరికీ చూపించడానికి. అందుకే చిన్న వీడియోలో చాలా తక్కువసేపు చూపించాల్సి వచ్చింది. ఇంకోసారి ఎప్పుడైనా కుదిరితే వెళ్దాం కానీ, బట్ ఆ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వాగమాన్లో స్టే చేయాలనుకుంటే అది బడ్జెట్ ఫ్రెండ్లీయే. ఐ థింక్ అరౌండ్ మీకు సీజన్ని బట్టి 700 to 800 లోపలే వచ్చేస్తుంది ఒక్కొక్కరికి స్టే ఉండడానికి. ఇట్ ఈస్ అ వర్త్ స్టేయింగ్ అనమాట. నేనున్న ఇలా కూడా బాగానే ఉంటుందండి. అది పక్కన పెడితే ఐ వాంటెడ్ టు స్టే దేర్, అది కుదరలేదు. ఇప్పుడైతే కడల్ కర్రీతో ఆపం అయితే తినేస్తున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట అదే కర్రీ. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను నాకు కూడా ఐడియా లేదు. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో మీరు మొత్తం చూడండి, ఈ వీడియోలో తెలిసిపోద్ది ఎక్కడికి వెళ్తున్నాను. ఓకే, స్టే ట్యూన్ గైస్. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఉలుపుని టాప్ స్టేషన్కి వెళ్ళడానికి అయితే నేను ప్రిపేర్ అయిపోతున్నాను అనమాట. ఇక్కడే జీప్ సఫారీ తీసుకోవాలా. మనం తెచ్చిన కార్లని ఇక్కడే పార్క్ చేసి ఇక్కడి నుంచి మనం ఆఫ్ రోడ్ కాబట్టి ఆఫ్ రోడ్కి వెళ్ళాలి. ఆఫ్ రోడ్కి వెళ్ళక తప్పదు. సో ఆఫ్ రోడ్కి అయితే వెళ్ళడానికి మనం జీప్ రెంటల్స్ తీసుకోవాలా. 3000 యాక్చువల్గా
2500 చెప్పాడు. ఇంకో 2 ప్లేసులు కవర్ చేయాలంటే ఛార్జ్ చేస్తానన్నాడు. ఇంకా మనకు తప్పదు కాబట్టి 3200కి ఫైనల్ చేయించేసి వెళ్ళిపోతున్నామంట ఉల్లుపని టాప్ స్టేషన్కి. మనం జీప్ ఎక్కి జీప్లో ఉండే ఆఫ్ రోడ్ మొత్తం చూసేద్దాం. జస్ట్ కీప్ వాచింగ్. నా జీవితంలో చూడండి పెట్రోల్ బంక్ అని, నా జీవితంలో చూడండి పెట్రోల్ బంక్ ఇదే ఫ్రెండ్స్. చూడండి పెట్రోల్ లారీలోనే పెట్రోల్ పంప్ ఉంది. చాలా విచిత్రంగా, అసలు ఏం అర్థం కావట్లేదు నాకు ఈ కాన్సెప్ట్ ఏందో. చూడండి ఇదే అనమాట పెట్రోల్ స్టేషను. చాలా విచిత్రమైన పెట్రోల్ స్టేషను. చూడండి అసలు నా జీవితంలో చూడలే నేను ఇట్లాంటి పెట్రోల్ బంక్ చూస్తానని. అయ్యి బాబాయ్ చాలా విచిత్రంగా ఉంది ఇది. ఇప్పుడే ఆఫ్ రోడ్ స్టార్ట్ అయిందనమాట. మన శ్రీజిత్ భయ్య పాటలు పెట్టాడు ఆఫ్ రోడ్ స్టార్ట్ అవ్వగానే. బీభత్సమైన ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం మనం. ఎస్ లెట్స్ గో. శ్రీజిత్ భయ్య హాయ్ పరా, హాయ్ పరా, హాయ్ హాయ్. ఇదిగోండి మంచి వైబ్ ఉందన్నమాట. బాబా ఈ ఫోన్ క్లిక్ చేయి, నా బ్యాగ్లో పెట్టండి ఈ ఫోను. యాళ్ళు ఇబ్బంది పడతాను, ఫ్రీ కూర్చో. ఇప్పుడు చూడండి వ్యూస్, ఆఫ్ రోడ్డు, బీభత్సమైన వ్యూస్ ఉన్నాయి. బ్రహ్మాండమైన వ్యూస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అబ్బో ఆఫ్ రోడ్డు కూడా ఎదిరిపోయింది. అమ్మ బాబాయ్ స్టేట్స్లో ఎట్లా పోతున్నామో ఏమో. బాబోయ్ విజువల్స్ అయితే ఎదిరిపోయినాయి. ఇప్పుడే మట్టి రోడ్లకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఓ మై గాడ్ మహేంద్ర తార్ తీసుకొచ్చినా కూడా కష్టమే బావా, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ రోడ్లలో. 4 to 4 ఉండాలి జీప్స్ అన్నీ కూడా. బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్ ఇది. మొత్తం మట్టి రోడ్లే. ఎప్పుడు నేను చెప్పే మాట మళ్ళీ చెప్తాను వినండి. వర్స్ట్ రోడ్స్ ఆల్వేస్ లీడ్స్ టు బ్యూటిఫుల్ డెస్టినేషన్స్. అది ట్రెక్కింగ్ అయినా ఆఫ్ రోడ్ అయినా. అసలైన రోలర్ కోస్టర్ రైడ్ అనమాట ఇది. అయ్యో బాబోయ్, అయ్యమ్మా అసలు ఈ రోడ్లు నిజంగా తార్ 4 to 4 కార్ ఉన్నా కూడా కష్టమే అనమాట. ఈ జీపులకి ఎన్ని రోజులకు ఒకసారి సర్వీసింగ్ చేస్తారో తెలియదు ఈ రోడ్లలో పోయినందుకు. అబ్బా కానీ లొకేషన్స్ మాత్రం అమ్మ. కూర్చున్న మనకే ఇలా ఉంటే డ్రైవర్ ఎత్తుకున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. అమ్మ తిన్న అప్పము కట్ల కర్రీ మొత్తం బయటకు వచ్చేసేలా ఉంది ఫ్రెండ్స్ ఈ రైడ్కి. పాము వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయిపోతుంది. నల్ల నాగు తాచు అయ్యో ఆ పొదల్లోకి వెళ్ళిపోయిందే పాము. జస్ట్ మిస్ రోడ్ ఇది. దీన్ని రోడ్ అనకంటారా? అయ్యో ఇక్కడ నీళ్లు కూడా ఉన్నాయి రా నాయన మధ్యలో. ఇదేమి రోడ్ రా స్వామి, వాటర్ ఫాల్. అమ్మ కింద తగిలినా పైన తగిలినా పోవాల్సిందే. ఏయ్ ప్రేమం రా రే, ప్రేమం సాంగ్ పెట్టాడు రా భయ్యా శ్రీజిత్ భయ్యా. భయ్యా బాలాపల్లి సాంగ్ పెట్టు భయ్యా. అయ్యో బాబోయ్ గైస్ రోడ్డు చూస్తున్నారా? భయ్యా
ఇప్పుడే ఒక రోడ్డుకి వచ్చామన్నమాట మేము. ఇప్పుడే ఈ మంచి రోడ్లోకి వచ్చాము ఫ్రెండ్స్. బట్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మళ్ళీ ఆఫ్ రోడ్ కొట్టేసప్పుడు నాయన బాబోయ్. ఏమో బాబా చూడాలి. గైస్ ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ పేరేంటో మీ అందరికీ నేను తెలియజెప్పాలి. కొట్టుమల వ్యూ పాయింట్ అంటే ఇది చూడండి. కొట్టుమల వ్యూ పాయింట్ వ్యూస్. This house right side forest. Forest actually forest. This is elephant. Elephants, huh? Okay, okay. Lake view. Lake view. Lake view. Lake view. Lake view. Elephant lake view. Ah, okay, okay. Full forest here. This is water. Idiki water view. Idiki water view, ah. The next place. Idiki water view. Acha view. Okay, okay, okay. This is photo. ఇందాక ఆయన చెప్పింది ఏంటంటే ఇది లక్ వ్యూ అంట. ఆ ఇల్లు ఏదైతే ఉందో దాని తర్వాత మొత్తం ఫారెస్టే అంట. ఎలిఫెంట్స్ అన్నీ వస్తాయంట. ఐ మీన్ ఎలిఫెంట్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయంట ఈ ప్లేస్లో. అదే చెప్పారు. మన లక్ బాగుంటే ఎలిఫెంట్స్ కనిపిస్తాయంట. మనకు లక్ గురించి తెలిసిందే కదా, ప్రస్తుతానికైతే కనపడలేదు. అండ్ ఈ గ్రాస్ గురించి చెప్పాలి మీకు. ఇది లెమన్ గ్రాస్ అనమాట. ఇది తీసుకొని స్మెల్ చూస్తే ఎగ్జాక్ట్లీ లెమన్ స్మెల్ వచ్చింది ఇందాక. ఇందాక ఆయన నాకు చూపించాడు అనమాట. నిజంగానే లెమన్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది లెమన్ గ్రాస్ అంట. చాలా బాగుంది ఈ స్మెల్ కూడా. అండ్ జస్ట్ లుక్ అట్ ద బ్యూటిఫుల్ వ్యూ గైస్. వావ్, చాలా బాగుంది గైస్. జస్ట్ లుక్ అట్ ద బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ వ్యూస్. అక్కడ అయిపోయింది అనమాట. ఐ మీన్ కోటమల వ్యూ పాయింట్ అయిపోయింది. అక్కడ నుంచి వెళ్తున్నాం. ఈ రోడ్డు బాగానే ఉంది, అంత ఆఫ్ రోడ్ ఏం కాదు. అమ్మ బాబాయ్ అనుకుంటానే ఉన్నాం మళ్ళీ ఆఫ్ రోడ్కి పోతామేమో అని ఆఫ్ రోడ్కే వెళ్తున్నాం. వావ్ గైస్, దిస్ ఈజ్ నైస్. ఇందాక అయిపోయిన ఆఫ్ రోడ్ తర్వాత ఈ రోడ్డు ఇంకా బీభత్సంగా ఉన్నాయి. డైరెక్ట్గా గుంతలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి లిటరల్గా గుంతలే ఉండిపోయినాయి ఏడైతే విచిత్రంగా. అమ్మ బాబాయ్ బాబోయ్. జలపాతాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్న కోనేరు దాటాము ఇప్పుడే. అదిగోండి చిన్న పిల్లకాలం అనమాట. అవి బాబు ఇది కొంచెం బెటరే, ఫెన్సింగ్ అదే ఉంది. భయ్యా బ్లూటూత్ నేమ్ ఎస్ఐ 108 అంట. ఇప్పుడు 89. ఇప్పుడే ఈ మనం ఎక్కిండే జీప్లో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. ఇదిగోండి. ఓకే ఓకే. పేరు అయిపోయింది. మన పాటలు వచ్చేస్తాయి ఇప్పుడు. మళ్ళీ రూట్ మారిపోయింది. అమ్మ బాబాయ్ జాగ్రత్త నాయన. నడుము 4 డావలు అయిపోయేలాగుంది ఈ రోడ్డు. లిటరల్గా గుంతలే ఉన్నాయి రా నాయన. ఇది దేవుడు బాబాయ్. వీళ్ళు ఎవరో బ్యాచ్ ఆల్రెడీ వెళ్ళి వస్తున్నారనమాట. మామూలుగా లేదు ఇక్కడ.
Idukki Dam view, right? Idukki Dam view, guys. ఇదేంద్రా ఏంద్రా ఆయన ఇది అబ్బా అమ్మ ఫైనలీ వచ్చేసినావురా నాయన మనం. గాయస్ అక్కడ నుంచి మనం ఇంకొక వ్యూ పాయింట్కి అయితే వచ్చినాము. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి ఇడుకి వాటర్ డ్యామ్ వ్యూ అనమాట. మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళొచ్చు, బట్ అంతకంటే ముందు వ్యూ పాయింట్ చూడండి ఫస్ట్ ఎంత బాగుందో. జూమ్ చేద్దామా? జూమ్ అవుతుంది. వావ్ వావ్ వాటర్ వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. గైస్ ఇక్కడంతా ఎలిఫెంట్స్ అన్నీ మామూలుగా యూజువల్గానే తిరుగుతూ ఉంటాయంట నైట్ టైమ్స్, డే టైంలో కాదు. అదే చెప్తున్నారు ఇక్కడ ఉన్న లోకలైట్స్. అక్కడికి వెళ్ళడానికి 65 కిలోమీటర్స్ ఉంది ఇడుకి డ్యామ్కి. మనం అక్కడికి వెళ్ళంలే, జస్ట్ వ్యూ చూసుకొని వెళ్ళిపోతాం. మనకి ఎందుకంటే వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి చాలా కవర్ చేయడానికి. అక్కడ దూరంగా కనిపించేది నాకు కొంచెం ఎలిఫెంట్ షేప్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు అలానే అనిపిస్తుందా? ఈ వ్యూ అయిపోయింది. మనం నెక్స్ట్ చక్కా 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 మనం ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా సూపర్గా. లెట్స్ గో గైస్. ఇప్పుడే వెళ్తున్నాం అనమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి. అక్కడ చూడండి వ్యూ ఎట్లుందో. వావ్, అదిగో చూడండి అక్కడ వాటర్ ఫాల్స్. ఇంకా దగ్గర నుంచి చూద్దాం మనము. లెట్స్ గో గైస్. ఇప్పుడు మీకు చూపించబోయే టన్నల్ మ్యాన్ మేడ్ టన్నల్ అనమాట ఇది. అదిగోండి ఆ టన్నల్ మ్యాన్ మేడ్ టన్నల్. మనం లోపలికి వెళ్ళి వీడియో తీసేసుకున్నాము ఖచ్చితంగా. అండ్ ఈ పక్క వాటర్ ఫాల్స్ అనమాట. అదిగోండి ఒక పక్క వాటర్ ఫాల్, ఒక పక్క టన్నల్. బ్రహ్మాండంగా ఉంది గైస్. యు నో వేర్ ఐ యామ్? ద మ్యాన్ మేడ్ టన్నల్ ఇన్ ఉల్లుప్పుని టాప్ స్టేషన్. నా అవతారం చూడండి. సారీ ఫర్ మై దిస్ అవతారం, బట్ ఇప్పుడు ఇలానే ఉండాలి నేను, లేకపోతే చాలా కష్టం. కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మ బాబాయ్ అసలు ఎవరు లేరు. నాకు లైట్గా భయం వేస్తుంది. నా భయం అంతా నా గురించే కాదు, నా చేతిలో ఉన్న డివైస్ గురించి. అసలే 70,000, దీనికోసం ఎక్స్ట్రాగా పెట్టిన ఖర్చు ఇంకొక 5,000. జనాలు ఎవరు లేరేంద్ర ఈడ. అక్కడ ఏదో చీకట్లో కనిపిస్తుంది కానీ ఏం తెలియట్లేదు ఫ్రెండ్స్. గైస్, దిస్ ఈజ్ ద టన్నల్ ఇన్సైడ్. అయ్యి బాబాయ్, ఎవరన్నా ఉన్నారా? వస్తాను. గాయ్స్, ఇదే టనల్ వ్యూ. ఎక్కువలు వస్తున్నాయి. అండ్ వాటర్ ఫ్లో అయితే ఎట్లుంది. మనకి ఎంత జిల్లంటే మనం తప్పి ఎవరు లేరు ఈ టనల్లో. అయ్యి బాబోయ్ పడిపోతున్నాను. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతే బెటర్, ఎందుకంటే వాటర్ ఫ్లో చాలా బీభత్సంగా ఉంది. చూడండి, ఇంత వాటర్ ఫ్లో మనకు కష్టం. వెళ్ళిపోదాం. సో గాయ్స్, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడే టనల్ చూసేసాం. అండ్ దాని పక్కనే చాలా చిన్న జలపాతం ఉంది. అదేం పెద్ద విషయం కాదులేండి. చూడండి, చిన్న వాటర్ ఫ్లో, అది కూడా అయిపోయింది.
అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఆ నెక్స్ట్ డెస్టినేషన్ ఏదో నాకు కూడా తెలీదు. ఇప్పుడు వెళ్ళిపోయి కాదు ఉలుపుని టాప్ స్టేషన్ అనమాట. అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడ అది కూడా ఆఫ్ రోడ్, చాలా బాగుంటుంది లొకేషను. లెట్స్ గో గైస్. అండ్ నీళ్ళలో దిగొస్తే చాలా అలసిపోతున్నాను నేను. ఐ హోప్ యూ లైక్ ద టనల్ గైస్. అంత అక్కడి వరకు ఎవరు వెళ్ళలేదు, వెళ్ళిన 1% మనమే అనమాట. ఐ మీన్ ఈరోజు, ఇంతకుముందు వెళ్ళే వాళ్ళంట, ఇప్పుడు ఎవరు అలౌ చేయట్లేదు, బట్ నేను వెళ్ళిపోయాను. సో లెట్స్ గో టు ఉల్లుపుని టాప్ స్టేషన్ గైస్. ఉల్లుపుని టాప్ స్టేషన్కి అయితే వెళ్ళే దారిలో ఉన్నాం. జస్ట్ వాంటెడ్ టు షో యూ ద విజువల్స్. చూడండి ఎంత బాగున్నాయో, క్లాసిక్ అండ్ స్టన్నింగ్ విజువల్స్. రోడ్ అయితే ఇంత చండాలంగా ఉంది, బట్ ఐ హ్యావ్ ద బెస్ట్ వ్యూస్ ఐ కెన్ సే. కేరళ ఘాట్స్ ఆన్ వామ్మో. ఒక్కసారి ఆ రాయి అలా ఎక్కిస్తాడో నాకైతే అర్థం కావట్లేదు. అయ్యో బాబు, ఎలా ఎక్కిస్తారు నాయన దీన్ని? అమ్మా పులి, ఆ పక్క రోడ్డు చూడండి ఒకసారి. ఎరంగదా? ఓకే, దిగాలంట. అందరు దిగాలంట. వామ్మో, ఈ రోడ్డు ఎక్కించలేక మమ్మల్ని దిగిపో అని చెప్పాడు అనమాట డ్రైవర్ అన్న. చూడండి ఎలా ఉందో రోడ్డు. బట్ దిగితే దిగాం కానీ ప్లేస్ మనమైతే సీన్ అయితే కవర్ చేయొచ్చు. వావ్, నైస్. మళ్ళీ మేమైతే ఎక్కేసామన్నమాట క్యాబ్. బట్ విజువల్స్ మాత్రం బ్యూటిఫుల్ ఉన్నాయి. వావ్ గైస్, నేను ఎక్కడున్నానో తెలుసా? ఉల్లుపుని టాప్ స్టేషన్ అనమాట ఇదే ఐ మీన్ లైక్ హైయెస్ట్ పీక్ ఈ ఉల్లుపునిది. జస్ట్ ఐ జస్ట్ షో యూ ద ఫుల్ గైస్. ఉల్లుపుని టాప్ స్టేషన్లో అయితే మనం ఉన్నాం అనమాట. సో బ్యూటిఫుల్ అండ్ సో ఫెంటాస్టిక్ విజువల్స్ అయితే మీకు చూపించేస్తున్నాను నేను. ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ నేను చేస్తున్నాను మీకన్నా బాగా. విజువల్స్ అయితే మామూలుగా లేవు తెలుసా. ఇందాక మనం ఇడుక్కి డ్యామ్ దగ్గరికి అనమాట వెళ్ళొచ్చింది. చూడండి, సెక్సీ విజువల్స్ అండ్ స్టన్నింగ్ బ్యూటీ. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. గాడ్స్ ఓన్ కంట్రీ అని అనడంలో అసలు ఐ మీన్ జస్టిఫికేషనే గాడ్స్ ఓన్ కంట్రీకి కేరళ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే వ్యూస్ మాత్రం నిజంగా 360 degrees ఓన్లీ గ్రీనరీ. కొండల మధ్యలో ఎక్కడున్నా వీడియో తీస్తున్నా. చూడండి, ఐ జస్ట్ లవ్ దిస్ ప్లేస్ మ్యాన్. గొంతు పోయింది, ఫుల్ ఆఫ్ రోడ్ ట్రెక్ కదా అందుకే. గైస్, దీని తర్వాత మనం ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ పేరు ఏంటో తెలుసా? సూసైడ్ స్పాట్. యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్కడున్నా చచ్చిపోవచ్చు. ఐ మీన్ ఎక్కడి నుంచి స్లిప్ అయినా చచ్చిపోవచ్చు. అంత వ్యాలీలు ఉన్నాయి, మీరే చూస్తున్నారు కదా వీడియోల్లో. వ్యాలీస్ అయితే సో డెప్త్ ఉన్నాయి. కానీ ఎగ్జాక్ట్గా అక్కడే సూసైడ్ స్పాట్ అంట. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ని కూడా మనం వీక్షించేసి ఇంకొక ప్లేస్కి మనం జంప్ అయిపోదాం గైస్. అండ్ ఇంకొకసారి చూడండి ఈ స్టన్నింగ్ బ్యూటీని. చూడండి, ఇదే అనమాట ఉల్లుపుని టాప్ స్టేషన్. మన దగ్గర డ్రోన్ ఉంటే ఇంకా బాగా వచ్చేదేమో, బట్ మన దగ్గర డ్రోన్ లేకపోయింది. మొత్తం 360 degree వ్యూ. ఏమిరా ఏంటికే? నేను రాను. గైస్, ఇప్పుడే మనం ఇక్కడ నుంచి అయితే వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అదే కాదు సూసైడ్ స్పాట్కి. ఉలిపుని టాప్ స్టేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం వెళ్ళబోయే లొకేషన్ ఏంటది అని పేరు మర్చిపోయాను. సూసైడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. ఫైనలీ we arrived at the location called suicide spot. Guys,
ఒకసారి చూడండి, చాలా 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 అస్టనిషింగ్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ నుంచి. క్లౌడ్స్, ఇదంతా లోయ యాక్చువల్లీ. చూడండి, లోయ, అదంతా లోయే. ఇదే అనమాట సూసైడ్ స్పాట్. అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది చూడండి, ఎంత బాగుందో. చాలా బాగుంది కదా సూసైడ్ స్పాట్. గైస్, ఇదే ఎండ్. ఇక్కడ నుంచి మొత్తం లోయ ఉంది. ఇక్కడ నుంచినే అనమాట. చాలామంది దూకి చచ్చిపోయారేమో, మనకు తెలియదు ఎంతమంది దూకారో ఎంతమంది చచ్చిపోయారో. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ ప్లేస్, ఇక్కడున్న లోయ చాలా చాలా అంటే చాలా భయానకంగా ఉంది. నాకే కొంచెం లైట్గా దడదడ పడుతుంది, ఎందుకంటే బిహైండ్ మొత్తం అంతా లోయ అనమాట. అండ్ ఈ ప్లేస్ కూడా మనం కవర్ చేసేసాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో ఏం అర్థం కావట్లేదు. అంటే టైం ఇప్పుడు ఆల్రెడీ 3 అయింది. ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి. లెట్స్ గో. అండ్ మళ్ళీ ఒకసారి చూసేయండి ఈ సూసైడ్ స్పాట్ని, వాగమాన్లో ఉన్నది. అండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్ గైస్. ఐమ్ ఎగ్జాక్ట్లీ అట్ తంగల్పరా అనమాట. అంటే ఇంకా ట్రెక్ చేయాలి. ఆ ట్రెక్ విశేషాలు మీకు చూపిస్తాను. ఐ విల్ జస్ట్ షో యూ తంగల్పరా ట్రెక్. ఆ కొండ మీదకి వెళ్ళాలన్నమాట మనం ట్రెక్ చేసుకుంటా. లెట్స్ గో. కొండల్లో, గుట్టల్లో నా షూస్ బాగున్నాయా ఫ్రెండ్స్? బై ద వే, ఈ కొండ మీద నుంచి నేను వెళ్ళాలన్నమాట ఇప్పుడు తంగల్పరాకి. అదిగో అక్కడున్న ప్లేస్కి ఇప్పుడే ట్రెక్ అయితే స్టార్ట్ చేసినాను. కూలీగా, బ్రీజీగా చాలా బాగుందన్నమాట వెదరు. వెళ్ళిపోదాం. నా ట్రెక్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఈ కొండ అంతా ఎక్కాలి ఇప్పుడు మనం. లెట్స్ గో. యాక్చువల్లీ ఈ కొండని నేను మా అల్లుడి గారితో ఎక్కుతున్నాను అనమాట. మా అల్లుడిని వేసుకొని చూపిస్తాను మీకు. 1 సెకండ్. నేను నా అల్లుడు ఇద్దరు ట్రెక్ చేస్తున్నాం అనమాట. సన్విత్, హాయ్ చెప్పరా. పులి హాయ్ చెప్పరా. పులి హాయ్ చెప్పు. నేను నా అల్లుడు పులి ఇద్దరం ఈ ట్రెక్ అయితే చేసేస్తున్నాం అనమాట. ఫస్ట్ మేమే వెళ్ళిపోతాం, నాకు తెలిసి మా ఫ్యామిలీ కంటే ముందు. ఐ జస్ట్ షో యూ ద వ్యూ గైస్. ఇదంతా కొండే ఉంది. ఏడవకురా, ఎందుకు ఏడుస్తున్నావు? చూడండి, ఈ కొండ మీదే చేస్తున్నాం అనమాట ట్రెక్. అండ్ చుట్టుపక్కల బ్యూటిఫుల్ వ్యూస్ కూడా. సో నైస్. 70% ఆఫ్ ట్రెక్ అయిపోయింది గైస్. ఇంకో 30% ఉంది ఆ కొండ ఎక్కాల. వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. బాబోయ్, స్టన్నింగ్ వ్యూస్ అయితే. అటు సైడ్ చూపిస్తా, జస్ట్ మినిట్. ఈ పక్క వ్యూస్ చూడండి. అబ్బా, అయ్య బాబోయ్, జస్ట్ లుక్ అట్ ద సరౌండింగ్స్ గైస్. చూసే అంతా పచ్చదనమే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ విజువల్ అయితే. అండ్ ఇంకో సగం ఉంది, ఆ సగమే అది ఎక్కేద్దాం మనం. లెట్స్ గో. సో గైస్, మేమైతే ఇక్కడి వరకు వచ్చేసామన్నమాట. ఇంకొంచెం ఉంది, అదిగో వెనకాల కనిపించే పీకే. అక్కడికి వెళ్ళాలి. లెట్స్ గో. సో ట్రెక్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చింది. ఇంకో 10% బ్యాలెన్స్ ఉంది. నేను వెళ్ళిపోతున్నాను. యాక్చువల్గా నా అల్లుడు డ్రాప్ అయిపోయాడు అనమాట. వాడు మరీ ఏడ్ చేస్తున్నాడు. అండ్ అక్కడే పెట్టేసి చిన్న ప్లేస్లో నేను ఒక్కడనే ట్రెక్ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అయ్య బాబోయ్, ఏం పెద్ద ట్రెక్ అనిపించలేదు ఫ్రెండ్స్. మనం ఇంతకుముందు ఎన్నో ట్రెక్కులు చేసి పడేసాం కాబట్టి ఇది పెద్ద జుజీబీ అనిపిస్తుంది. బట్ ఐ కెన్ సే దట్ దిస్ ట్రెక్ వర్త్ ఫర్ స్టన్నింగ్ వ్యూస్. అంతే, ఫ్రెష్ ఎయిర్ కూడా, చల్లగా బాగుంది వెదర్. అయ్య బాబోయ్, మీకు సీనరీ చూపిస్తా. ఆ సీనరీ చూడండి, చాలా బాగుంది కదా. ఈ సీనరీ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది.
పిల్లకాయలు హాయ్ చెప్తున్నారా? అయిపోయింది గైస్. వీఆర్ జస్ట్ ఒక 5% అవే టు కంప్లీట్ ద ట్రెక్. లెట్స్ గో. చూడండి, ఇదన్నమాట పరిస్థితి. అయిపోయింది. అమ్మయ్య, అదిగో ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది, అదే అనమాట తంగల్పర రాక్. ఒక్కసారి విజువల్స్ చూడండి, మ్యాడ్ విజువల్స్. కాసేపు కూర్చొని మాట్లాడదాం. ఇలా ఇంకా కొంచెం ట్రెక్ చేయాలి ఫ్రెండ్స్. అబ్బా, ఓకే అయిపోయింది బాబోయ్. బట్ స్టిల్ ఐ విల్ పుష్ మై సెల్ఫ్ టు గెట్ ద బెస్ట్ వ్యూ. గైస్, ఇదే అనమాట తంగల్పర రాక్. అండ్ దే ఆర్ ప్రేయింగ్ సంథింగ్. ఈ రాక్ కోసమే ఎంత దూరం వచ్చాము మనం. సో గైస్, మ్యాటర్ ఏంటంటే ఇది ముస్లిమ్స్ వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక రాక్ అనమాట, ఒక పెద్ద బండరాయి. అది ఏంటో నాకు తెలీదు. అక్కడైతే లైక్ ఒక సమాధి లాంటిది అయితే ఒకటి ఉంది. మేబీ అది దాని ప్రాముఖ్యత ఏంటో నాకైతే తెలియదు కానీ, బట్ ప్లేస్ వాజ్ నైస్ అండ్ ఐ డోంట్ నో వాట్ టు డూ దేర్ ఆల్సో. అందుకే నేను మరీ ఎక్కువ లోపలికి వెళ్ళకుండా బయట ఉండే కవర్ చేసి వచ్చాను. అండ్ నాకేం తెలీదు దీని గురించి ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు ఏంటని. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ థింగ్, వీ హ్యావ్ ద బెస్ట్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ద బెస్ట్ విజువల్స్ అరౌండ్ మీ, దట్ ఐ కెన్ సే. సో ఫైనలీ మన తంగల్పర విజిట్ కూడా అయిపోయింది. అదేంటంటే ఇప్పుడు అడ్వెంచర్ పార్క్ అని ఒకటి ఉంది, అది క్లోజ్ చేసేసి ఉంటారేమో అని డౌటు. సో చూసుకొని, అది కాకుంటే ఇంకో ప్లేస్ చూసి ఇంటికి వెళ్ళిపోయి రాత్రి మంచిగా బీబీక్యూ చికెన్ చేసుకొని వేద్దాం. అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. జస్ట్ వెయిట్ గైస్. నాకు ఇప్పుడే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. అదేందో కాదు, ఇప్పుడు మీకు ఒక చిన్న థింగ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం వచ్చిన తంగల్పర ఉంది కదండి, అక్కడ కనిపించారు కిందాక, నేను అక్కడికే వెళ్ళి వచ్చాను కదా, అక్కడ ఒక సమాధి ఉంది కదా. యూనో వాట్ దిస్ పీపుల్ లైక్. ఇప్పుడే ఒక అతన్ని అడిగి చిన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను అనమాట. ఏంటంటే అక్కడ ఒక మనిషికి ఒక డివైన్ పవర్ ఉండేదంట. హీజ్ అ ముస్లిం. ఓకే, ఆయన చనిపోయినప్పటి నుంచి అక్కడ సమాధి చేశారు. గ్రాడ్యువల్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ చాలా సంవత్సరాల ముందు అది చాలా చిన్నగా ఉండేదన్నమాట ఆ రాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్ గ్రాడ్యువల్గా దాని సైజ్ ఇంక్రీజ్ అవుతుందంట. దట్ వాజ్ సెడ్ హియర్. ఓకే, అది వాళ్ళు చెప్పారు నాకు. అది దే ఆర్ బిలీవింగ్ ఇట్ అండ్ దట్ ఈస్ ట్రూ అంట. అదే ఆ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇదే మనకు వదిలే, నేను వేరే ఎగ్జాంపుల్స్ ఏవి ఇవ్వదలుచుకోలేదు కానీ, బట్ ఇక్కడున్న పీపుల్స్ వాళ్ళ బిలీఫ్ ఏంటంటే, ఐ జస్ట్ షో యూ ద స్టోన్ అగైన్. అక్కడ కనిపిస్తున్న స్టోన్ ఎగ్జాక్ట్లీ ద బ్లాక్ స్టోన్. ఆ ముగ్గురు మనుషులు వెనుక, లెట్ మీ జూమ్. ఓకే ఓకే ఓకే, అక్కడ అదిగో 1 సెకండ్ గైస్, ఇప్పుడు బాగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ అక్కడ కనిపిస్తున్న స్టోను గ్రాడ్యువల్గా సైజ్ ఇంక్రీజ్ అవుతుందంట. అండ్ అదే చెప్పారు ఇప్పుడు. అది ఇట్స్ దేర్ బిలీఫ్. ఓకే, అండ్ మనం మాట్లాడడానికి ఏం లేదు, మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఆర్ట్ వరకే వచ్చింది. బట్ చూసేయండి ఫైనల్గా ఈ వ్యూని. చాలా 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 బాగుంది. అండ్ లెట్స్ గో టు ద అదర్ ప్లేస్ గైస్, లెట్స్ హావ్ సమ్ మోర్ ఫన్. యాక్చువల్లీ వేగమాన్ మీడోస్ అఫీషియల్ మీడోస్ అయితే క్లోజ్ చేశారు. కాకపోతే దానికంటే అంటే ఆల్రెడీ 5:45 అయింది. దే ఆర్ నాట్ అలౌయింగ్ అనమాట. కానీ పబ్లిక్గా ఎవరైనా మీడోస్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఐ జస్ట్ షో యూ జస్ట్ అ మినిట్. గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కేరళ డిపార్ట్మెంట్ వాళ్ళ మీడోస్ అయితే అవి, అదిగోండి
జస్ట్ సెకండ్ అదిగో అక్కడ కనిపించేవన్నమాట. అక్కడికి ఇక్కడికి జస్ట్ ఒకే ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే అక్కడ బోటింగ్ ప్లస్ ఏంటది జిప్ లైన్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ అలాంటివి ఏముండవు. మీడోస్ మాత్రం సేమ్ అంతే. అక్కడికి ఇక్కడికి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంది అంతే. చూడండి మీడోస్, బ్యూటిఫుల్ మీడోస్ చూడండి ఎంత బాగున్నాయో. వేగమాన్ గడ్డి మైదానాలు, చూడండి ఫుల్ వ్యూ అన్నమాట ఇది. వేగమాన్ వీడియోస్ చాలా బాగున్నాయి కదండి ఫ్రెండ్స్. ఇంకా నాకు ఓపిక అయిపోయింది ఫ్రెండ్స్ తిరిగి 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 ఈ మీడోస్లో. అండ్ దీని తర్వాత ఇంకా ప్లాన్ అయితే ఏం లేదు, జస్ట్ రిసార్ట్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. ఈ రోజుకైతే నా పని అయిపోయింది. ఐ హోప్ నేను బాగానే కవర్ చేశాను అనుకుంటున్నాను ఈరోజు వీడియోస్, ఐ మీన్ ప్లేసెస్ అన్నీ వేగమాన్లో. ఐ ఫీల్ ఇట్ ఈస్ నైస్ గైస్. ఓపిక లెక్క పడుకుంటూ పోయాను, మీరేమనుకోకండి. అండ్ ఇంకేముంది, ఇంకేం లేదు ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఖచ్చితంగా మీ అందరికీ బాగా నచ్చే వీడియోసే ఇంకటి నుంచి చేద్దామని, మీ అందరికీ కాదులే, నాకు నచ్చే వీడియోస్ నేను ఇంకా మంచిగా చూపించి తీద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద బెస్ట్, ఐ మీన్ వాట్ ఐ కెన్ సే, ఐ విల్ గివ్ ద బెస్ట్ అవుట్పుట్ ఫ్రమ్ మై ఛానల్ ఫ్రమ్ దీస్ డేస్, డెఫినెట్లీ స్టార్టింగ్ నౌ. అండ్ ఈ వీడియోకి అయితే అయ్యి బాబు ఇంకొకసారి చూపిస్తాను. మంచు పడుతుంది చూడండి, మంచు పడుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది అసలు, చాలా బాగా పడుతుంది మంచు. అక్కడ లాస్ట్ దూరంగా చూడండి బ్రహ్మాండంగా మంచు పడుతుంది అనమాట. సో మొత్తానికి ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి మంచి మంచి ముచ్చట్ల కోసం యాక్చువల్లీ Day 3 వీడియో కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అది రేపు రికార్డ్ చేస్తాను. Day 3 గురించి పక్కన పెడితే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మిక్కీ మూమెంట్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.